సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఏర్పాటు ఆ ఉద్యోగులకు వరమా శాపమా? తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమ్మా నాన్నలు తిని తినక బాగా చదివించి చిన్నపాటి ఉద్యోగం మెరిట్లో రకరకాల కారణాలతో వివిధ ప్రాంతాల్లో జాయిన్ అయ్యి ప్రమోషన్ లేదా ట్రాన్స్ఫర్లో మన జిల్లాకు ప్రాంతానికి వెళ్లవచ్చనే ఆలోచనతో ఆశపడ్డ ఆ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం శాపమా వరమా అంటే శాపమనే చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే మా సొంత ప్రాంతానికి స్థానికత ఆధారంగా వెళ్లొచ్చని సంబరపడ్డ ఉద్యోగులు నేటికి 11 సంవత్సరాలు అవుతున్న ఆ సమస్య ఇంకా నెరవేరలేదు. ప్రభుత్వాలు స్థానికత కలిగిన జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ లోపం ఎక్కడ జరుగుతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా స్థానికత కలిగిన జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగులను 4th క్లాస్ ఉద్యోగులను 9th 10th షెడ్యూల్ ఉద్యోగులను స్థానిక ఆధారంగా మా రాష్ట్ర ఉద్యోగులను తప్పకుండా తిరిగి తీసుకుంటామని ఆంధ్ర రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తిరిగి పంపడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. కానీ లోపం ఎక్కడ జరుగుతోందో తెలియదు. ఇటీవల ఈ ఉద్యోగుల పట్ల 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీ కూడా వేశారు. కానీ ఆ కమిటీ ఎక్కడ పనిచేస్తుందో, ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో ఆ ఉద్యోగులకు ఎటువంటి సమాచారం తెలియదు. ఉద్యోగ సంఘాలు సైతం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సొంత రాష్ట్రాలకు తీసుకోవాలని విజ్ఞప్తులు కూడా చేశారు. ఇటీవల సిహెచ్ఆర్ తెలుగు న్యూస్ ప్రతినిధితో మహిళా ఉద్యోగులు మాట్లాడుతూ మేము దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని, సమాజంలో మాకంటూ మంచి చెడు ఏమీ లేకుండా ఒంటరి పక్షుల జీవిస్తూ ఉన్నామని, మా పిల్లలు ఒక దగ్గర, నా భర్త ఒక దగ్గర, మా అత్తామామలు ఒక దగ్గర జీవిస్తున్నామని, మా దగ్గర బంధువులు చనిపోయినా పోలేని పరిస్థితి అని, కుటుంబ పరిస్థితులు చూసుకోలేని దౌర్భాగ్యం జీవితాన్ని గడుపుతున్నామని, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మా పరిస్థితులను అర్థం చేసుకుని జిల్లా జోనల్ మల్టీ జోనల్ స్థానికత కలిగిన ఉద్యోగులందరినీ ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపించాలని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల మానవీయత కోణంలో ఆలోచించి పెద్ద మనసుతో ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపాలని ఉద్యోగులు, బాధిత ఉద్యోగుల కుటుంబాలు, వారి బంధువులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.